2 రోజుల క్రితము విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరము, బాధాకరం. దీనిపైన సిట్టింగ్ జడ్జితో సమగ్రమైన విచారణ జరపాలి. అసలు స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటన గురించి పూర్తి స్థాయి నివేదిక సిట్టింగ్ జడ్జి ద్వారాగా జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అసలు ఇలాంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి మృతుల కుటుంబాలతోనూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులతోనూ యాక్టింగ్ సీఎంగా ఉన్న నారా లోకేష్ ఆయన మాట్లాడిన మాటలు ఇమీడియట్గా ఉపసంహరించుకుని స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన చెప్తున్నాడు, మీ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోలేదు కదా అని చెప్పి తోటి కార్మికులతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఇది ఎంత ఖండకావరం అని అడుగుతా ఉన్నాం. మదం ఎక్కి కొట్టుకుంటా ఉన్నారా? తోటి కార్మికులు చనిపోతే మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎవరు చనిపోలేదు కదా అని చెప్తా ఉన్నాడు. అసలు ఆ అహంకారం ఏంటి అని అడుగుతా ఉన్నా. నువ్వు ముఖ్యమంత్రి కొడుకు అయితే కావచ్చు, అయితే ఏంటి? ఇవాళ ప్రజలు గెలిపిస్తే మీరు అధికారంలోకి వచ్చారు, అది మర్చిపోబాకండి. ఇదేం రాచరికం కాదు అయ్యా నారా లోకేష్ గారు, ఇది రాచరికం కాదు నాయన. ఇది ఏదో నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇమీడియట్గా స్టీల్ ప్లాంట్ కార్మికులకి ఉద్యోగస్తులకి నారా లోకేష్ బహిరంగ క్షమాపణ చెప్పాల. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నారు 1,72 రూపాయలు ప్రతి చనిపోయిన కుటుంబాలకు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఈయన జేబులోంచి ఇస్తున్నాడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఖజానాలోంచి ఇస్తున్నాడా, లేకపోతే వాళ్ళకి హక్కుగా వచ్చే డబ్బులే కదా ఇవన్నీ కూడా? ఎవరైతే చనిపోయారో వాళ్ళకి హక్కు ప్రకారంగా వచ్చే డబ్బులయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుడ్డు సున్నా వీళ్ళు ఇచ్చింది. నిన్న జగనన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు క్లియర్గా చెప్పారు, మళ్ళీ దేవుడి దయతో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల బాధిత కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 నేను ఎక్స్గ్రేషియా కింద ఇస్తానని మరి ప్రకటించారు. ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఈ రకంగా జరుగుతాయి. వీళ్ళు ఎంతసేపు చేతులు దులిపేసుకోవడం, అక్కడ పెద్ద ఎత్తున యాక్టింగ్ చేసేయడం, దాన్ని క్లోజ్ చేయడం, అసలు ఎంత దారుణం అండి. ఆయన చెప్తా ఉన్నాడు టీమ్ 11 క్యాప్టెన్ అని నారా లోకేష్. అవును, భారతదేశానికి టీమ్ 11 క్యాప్టెనే జగనన్న. రేపు ఖచ్చితంగా ఈ టీమ్ 11 రేపు జరగబోయే ఎలక్షన్లో ఆ 2-11 మధ్యలో 5 రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు. అది గుర్తుపెట్టుకో. 2-1 మధ్యలో 5 రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు. ఇవాళ మీ ప్రభుత్వము అంత అధ్వానంగా ఉంది. అసలు బయటకు వచ్చి ప్రజలను కనుక్కుంటే మీ తాలూకా ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ రకంగా ఉందనేది చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక టర్మ్ అధికారంలోకి వస్తే రెండో టర్మ్ ఆయన ప్రతిపక్షంలో కూర్చుంటాడు. ఎందుకంటే మాయమాటలు చెప్తాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో రకంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వస్తాడు. నెక్స్ట్ టర్మ్కి ఏమవుతుంది అని అంటే ప్రజలకు కడుపు మండిపోయి ఉంటారు. ఈ చంద్రబాబు నాయుడు మోసగాడు, మాయలోడు, మోసం చేశాడు అని కడుపు మండిపోయి ప్రతిపక్షానికి ఓటేస్తారు.
అది జరుగుతుంది. రేపు జరగబోయే ఎలక్షన్ కూడా 2029లో ఇదే జరగబోతుంది. చంద్రబాబు నాయుడు గారు మీరు రాసి పెట్టుకోండి. ఇది కాక ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో నిన్న చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటంటే పాంప్లెట్లు కూడా వేయించాడు ఈనాడులోను సాక్షిలోను. ఆ పాంప్లెట్స్ కూడా తెప్పి వచ్చారు. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఏంటంటే నిన్న ఇండోర్ స్టేడియంకి సంబంధించి అసలు కనీస పక్షాన ఇంగితం ఉందా అని అడుగుతా ఉన్నా. ఇండోర్ స్టేడియం తెచ్చింది ఎవరు నాయనా? ఇండోర్ స్టేడియంకి సంబంధించి శాంక్షన్ చేయించి నానా తిప్పలు పడి తీసుకొచ్చింది ఎవరు? ఇవాళ అసలు ఈవీఎం ఎమ్మెల్యేను ఉత్తినేనలా, ఈవీఎం ఎమ్మెల్యేను ఉత్తినేనలా. పక్కనోడు దాంట్లో పరీక్షలు రాసినప్పుడు పక్కనోడు దాంట్లో చూసి కాపీ కొట్టేసి నాకు ఫస్ట్ మార్కులు వచ్చేసినాయి అని చెప్పేసి రిపోర్ట్ కార్డు చూపిస్తారు చూసారా? దానికన్నా ఘోరం. ఒకవేళ 10 మార్కులు వస్తే దాని పక్కన ఇంకో 0 చుడతాడు, 100కు 100 వచ్చేసినాయి అని. ఆ రకం నువ్వు. ఇవాళ నేను చెప్తా ఉన్నా, మహిళా ప్రజాప్రతినిధికి కూడా చెప్తా ఉన్నా, ఇది మీ గొప్పతనం ఏం కాదండి. మీరు 13 కోట్లు ఏదో చెప్తా ఉన్నారు కదా ఖేలో ఇండియా నుంచి, దాని మొత్తం ప్రపోజల్స్, దానికి సంబంధించి అనురాగ్ ఠాకూర్ని కలిసింది నేను 2019 దగ్గర నుంచి, నేను ఎంపీ అయిన దగ్గర నుంచి స్పోర్ట్స్ సెక్రటరీని, అదేవిధంగా శాప్ చైర్మన్ని, వీళ్ళందరినీ కలిసి ఫాలో అప్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ నుంచి శాప్ యొక్క సెక్రటరీ నుంచి ఎండి అంటారు అనుకుంటా, ఆయన దగ్గర నుంచి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ధ్యానేంద్ర చంద్ర ఉన్నాడు. ఆయన దగ్గర నుంచి ప్రపోజల్స్ పంపించుకొని మొత్తం అంతా రెడీ పెట్టుకున్నాం. దాని తర్వాత మీరు కృషి చేయక్కర్లా, వాళ్ళ డ్యూటీలో భాగంగా శాంక్షన్స్ ఇస్తారు. నేను ఇవాళ చెప్తున్నాను, శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అండి 2024 1వ నెల 2వ తారీఖున, ఒకసారి అది ఆన్ చేయొచ్చు, ఇది ఒకసారి చూడండి. శాప్ ద్వారాగా కేంద్ర ప్రభుత్వానికి మార్గాన్ని భరత్ పంపించింది. ఎన్ని కోట్ల రూపాయలేనంటే 58,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయాలి. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి ఫండ్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్లో ఎలకేట్ చేశాము అని చెప్పి 28 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఎలకేట్ చేశామని మేము శాప్ ద్వారాగా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్కి, మినిస్ట్రీ ఆఫ్ యూత్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్కి పంపించడం జరిగింది. ఆ పంపించిన దాంట్లో 58 కోట్లలో 28 కోట్లు తీస్తే 30 కోట్లు వస్తుంది. ఆ 30 కోట్లలో ఫస్ట్ ఫేజ్లో భాగంగా బహుశా 13 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చుంటారు. ఇవాళ ఇది కాదమ్మా, స్పోర్ట్స్ అథారిటీ నుంచి పంపించారు. ఇదిగోండి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి 58 కోట్ల రూపాయలకి పైకి బిఎల్పురము ఇండోర్ స్టేడియం, బ్యాడ్మింటన్ కోర్ట్స్కి, టెన్నిస్ కోర్ట్స్కి, టేబుల్ టెన్నిస్ కోర్ట్స్కి 14 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వాలా. అదేవిధంగా ఇండోర్ స్పోర్ట్ స్టేడియంకి ఎరీనా 2, నిన్న వీళ్ళు చెప్తున్నారు కదా ఎరీనా 2 అని, ఆ ఎరీనా 2 14 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పంపించింది మేం బాబు. కష్టపడి నానా తిప్పలబడి మొత్తం అన్నీ కూడా తయారు చేసి నేను పంపించాను అది. దాని తర్వాత ఎరీనా 3 కూడా రేపు డబ్బులు వస్తాయి. ఇవన్నీ ప్రపోజల్స్, డ్రాయింగ్స్, ఆర్కిటెక్చర్లతో కూర్చుని, ఇంజనీర్లతో కూర్చుని మొత్తం కింద మీద తన మునకలై చేయించుకుంది మేము.
నిన్న ఆ మహిళా ప్రజాప్రతినిధి చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు చేసింది ఏమీ లేదు, ఆర్భాటాలు తప్పితే.